హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను ఆలు పునుగులైతే చేస్తానండి. చాలా బాగున్నాయి. ముందుగా 1.5 కప్పు రేషన్ బియ్యాన్ని కడిగి 3 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఈ నానిపోయిన బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుందాము. 2 బంగాళాదుంపలు కూడా ఉడకబెట్టి, ఇదిగో చూస్తున్నారు కదా వీడియోలో, ఈ బంగాళాదుంపలను కూడా మిక్సీ వేసేసుకుందామండి. మెత్తటి పేస్ట్లా వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఈ బియ్య పిండిలో వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్ వేసేసాను. కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకు అరుగుదల బాగుంటుంది కాబట్టి జీలకర్ర వేసానండి. అలాగే పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి కూడా ఇందులో వేసేసానండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఈ యొక్క ఆలు పిండిని మనం ఆయిల్లో వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, వేసేసానండి ఆయిల్లో. చాలా అంటే చాలా బాగున్నాయండి. రెడీ అయిపోయి మా వారైతే టేస్ట్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. ఆలుతో చేసాం కదా, చాలా అంటే చాలా బాగున్నాయండి. దీంట్లో పెరుగు కూడా వేసుకొని చేసుకుంటారండి. నేనైతే వేయలేదు. ఓన్లీ రేషన్ బియ్యము, ఉల్లగడ్డ, ఉడకబెట్టిన ఉల్లగడ్డ అంతే అండి, ఇంకేమీ వేయలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. వాతావరణం చల్లగా ఉంది కదా, అందుకని ఈ ఆలు పునుగులండి చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.